వచ్చేసా కంగారు పడగ ఎక్స్పోజింగ్ చేస్తూ మళ్ళీ ఎక్కడో చూసినట్టుందండి. పికిల్స్ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది మేమే. రేట్ ఎంత? 15,000. 15,000? ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. మొహం పచ్చలా వద్దు ఏమనుకున్నావు? అతిలోక సుందరి అతిలోక సుందరి స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో. ఆహా, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వెలస్. మత్తు మత్తుగా ఊపుతున్నదే. ఎన్నో దేశాల్లో ఎన్నో రకాల ముద్దు గుమ్మల సౌందర్యాల్ని చూరగొన్న నా కళ్ళని 3 నిమిషాల్లో కట్టిపడేసిన నీ సౌందర్యం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. బ్యూటీ. ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ బాగా రన్ చేసేస్తుంది ఈ అమ్మాయి అని చాలా మంది అంటున్నారు. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. దానికి ముందు నేను మీకు ఒక వీడియోస్ చూపిస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఈ డ్రెస్సెస్ అయితే వేసుకొని చేశాను, అవి మీకు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. నేను డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళొచ్చి తీసాను. యంగ్ పికిల్స్ ఆంధ్ర తెలంగాణ రొంబ ఫేమస్. నేను కూడా ఊహించలేదు, ఇది చాలా పెద్ద మనసు. అంటే ఎస్. ఎక్కడ వల్గారిటీగా ఎక్కడ బ్యాడ్ గా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అలికే చిట్టి పికిల్స్ లో ఈ రోజు పీస్ అనేది గుంట మంచి పొంగు మీద ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా నెక్ ఇక్కడ వరకు ఉంది, మరి ఎక్కడ స్కిన్ షో అయిందో నాకు తెలియట్లేదు. నెక్ వరకే కనిపిస్తుంది ఈ వీడియోలో అయితే, ఎక్కడ స్కిన్ షో అవ్వట్లే. దీనమ్మ జీవితం ఇవేం ఎక్స్పోజింగ్ రా బాబు. మరి పికిల్స్ అమ్ముడు పోవాలంటే ఈ మాత్రం ఎక్స్పోజింగ్ చేయాలరా. ఆటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. చాలా మంది ఎక్స్పోజింగ్ చేసేస్తూ వీడియోలు చేసేస్తుంది అని అంటున్నారు కదా. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఇంకా నాకు పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. నేను జిమ్ చేస్తాను. మ్యూజిక్ విత్ బాడీ మజిల్ లైవ్ షో. నువ్వేం కంగారు కడ్రారు కొత్త తీసుకొచ్చాను. దేహమును ప్రేమించుమన్నా కండలన్నవి పెంచుమన్నా దేహమంటే మట్టి కాదోయ్, దేహమంటే మజిల్సోయ్. ఈ కండలు కాశ్మీరం మజిల్స్, ఈ గుండెలు హిమాలయం, ఈ ఉదరం వింధ్యాచలం. ఏమేంద్ర కేశవా తేడా వచ్చింది, బ్యాక్ బోన్ పట్టేసింది. లేదంటే డాన్స్ చేస్తాను. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడేది బుద్ధి. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. అది పసికోన కాదు, కసికోన. ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. యాక్టింగ్ కావాలి, ఇంకా చాలా ఉన్నాయి. దానికి తగ్గట్టు నేను కాస్ట్యూమ్స్ వేసుకుంటాను. పికిల్స్ బిజినెస్ కి సంబంధించి ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. ఎందుకు అడుగుతుంటాడు? ఎవరికి నచ్చిన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకోవచ్చు. ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసేస్తుంది, మోడర్న్ డ్రెస్లే వేసుకుంటుంది అని అనుకుంటున్నారు.
నిజమేనయ్యా పుల్లారావు. నేను వైట్ కలర్ అండి, అందులో రెచ్చిపోవడం ఏముందో, మరి నేనేం రెచ్చిపోయానో మీరేం చూసారో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000. సరే, ఇప్పుడు నాకు తెల్లతోలు ఉంది కాబట్టి మీరు రెచ్చిపోతుంది అంటున్నారు. అండ్ త్వరలోనే నా మూవీ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను. తెల్లతోలు చూసుకుని బాగా రెచ్చిపోతుంది. ఫ్లోలో నిజాలన్నీ చెప్తుంది. బుద్ధుందా, బుర్రుందా? మాకు బిజినెస్ వల్ల, వర్క్ వల్ల అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా తీరుకుండదు. ఏంటి బాబన్న ఇంకోసారి? మాకు బిజినెస్ వల్ల, వర్క్ వల్ల అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా తీరుకుండదు. వచ్చిందండి వయ్యారి. సో నీకు తీరిక లేదని చెప్పేసి ఏ డ్రెస్ లో పడితే ఆ డ్రెస్ లో వీడియోస్ చేస్తావు. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు. 8 నిమిషాల పాటు ఒక సోది వీడియో చేయడానికి టైం ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టైం లేదు. చేస్తే చేసావు. అట్లీస్ట్ ఒక చున్నీ అయినా వేసుకోవచ్చు కదా. నాకేం తెలియదు.